శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 21 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది. శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకుని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మకరంలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది చాలా మంచిది. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో కొత్త ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంగీత నాట్య రంగాల్లో కూడా మంచి టాప్ పేరు వస్తుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు రావడానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి బలం ఉంది. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం చాలా మంచిది. అలాగే అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, మొక్కలు నాటడానికి ఈ పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అవి పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. సీమంతం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలం. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చోరభయం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యయంలో చంద్రుడి సంచారం ఉంది. వ్యయంలో చంద్రుడి సంచారం ఉన్నప్పుడు విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే రుణ విముక్తి ఏర్పడుతుంది. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పులన్నీ క్లియర్ చేయగలుగుతారు. అన్ని రకాలైన బాధలకు చక్కటి నివారణ మార్గాలు కనిపిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి యోగం బాగా ఉంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జీవితంలో ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా కొంతమేరకు అనుకూలతలే ఉంటాయి. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయాందోళనలు కలిగే సూచనలు ఉన్నాయి. లేనిపోని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఈరోజు అకారణ భయాందోళనలు విడిచిపెట్టండి. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం వరిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ధన నష్టం ప్రధానంగా కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కన్యారాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. లేకపోతే అనవసరంగా వృధాగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం దాయాదుల నుంచి వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే
మీ సోదరులు లేదా సోదరీమణులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా బల్క్ అమౌంట్ వచ్చే సూచనలున్నాయి. లేదా సోదరీమణులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ వల్ల డబ్బొచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల యందు చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ధనంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చోర భయం కనిపిస్తుంది. కాబట్టి డబ్బుని దాచిపెట్టుకునే విషయంలో చోర భయం ఉంది కాబట్టి, దొంగల భయం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ధనాన్ని దాచిపెట్టుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలలో అకారణ ఆటంకాలు కలిగే సూచనలున్నాయి. కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. అప్పుడు ఆటంకాలు ఉండవు. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కూడా డబ్బు ఖర్చు పెట్టుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం సకాలంలో వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖచ్చితంగా వాహనం కొనటానికి చాలా అద్భుతమైన ఫలితం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అయితే తెలివితేటలు, వాక్చాతుర్యంతో అంతిమంగా కుటుంబ సభ్యులతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులన్నీ బయటపడగలుగుతారు. అంతిమంగా అనుకూల ఫలితాలే వస్తాయి. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. ముందు ప్రతికూలత వచ్చినా సరే చర్చల వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. అందరూ మీ మాట వింటారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయమే వరించాలంటే శనివారం కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శం శనైశ్వరాయ నమః ఈ మంత్రం 21 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ చదువుకుని వెళితే శనిదేవుడి అనుగ్రహం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారము, స్టీలు సామాన్ల వ్యాపారము, మినుముల వ్యాపారము, అలాగే ఇటుక వ్యాపారము, కలప వ్యాపారము, మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాల వ్యాపారం ఇవన్నీ కూడా శనిహోరలో చేసుకుంటే చాలా మంచిది. శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. నూనెల వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రారంభించుకోవడానికి శనిహోర అనుకూలిస్తుంది. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలకు శనిహోర మంచిది. భూములు కొనటానికి అమ్మటానికి కూడా శనిహోర చాలా మంచిది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర చాలా మంచిది. కష్టపడి పనిచేసే శ్రామికులకి కాఫీ, టీ ఏదైనా ఇప్పించడం ద్వారా జాతక దోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.